ముకుంద జ్యువెలర్స్ ఏప్రిల్ 19న చందానగర్లో గొప్పగా ప్రారంభం. విఏపై అన్ని శాఖలలో 20% తగ్గింపు. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు మాత్రమే. భారత్లో ఎప్పుడు ఉగ్రదాడి జరిగినా దానికి మూలాలు పాకిస్తాన్లోనే బయటపడతాయి. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసిన కొన్ని రోజులకే ఈ దాడి జరగడం గమనార్హం. పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనుక ఉన్నట్టు తెలుస్తోంది. ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్ అని ప్రపంచ దేశాలకు తెలిసిందే. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడి వెనుక కూడా పాక్ హస్తం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ భారత్పై ఉగ్రదాడికి పురిగొల్పే ప్రకటనలు చేశారు. ఇటీవల ఓవర్సీస్ పాకిస్తాన్ కన్వెన్షన్లో మాట్లాడిన పాక్ ఆర్మీ చీఫ్ కశ్మీర్ గతంలోనూ తమ గొంతులోని రక్తనాళంలా ఉండేదని, భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు. కశ్మీరీ సోదరుల పోరాటంలో వారిని ఒంటరిగా వదిలేయమని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మతాలు, సంప్రదాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు భారత్తో పోల్చుకుంటే పాక్కు భిన్నమైనవి. రెండు దేశాల సిద్ధాంతానికి అదే పునాది అని అన్నారు. ఆ తర్వాతే పహల్గామ్ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. జమ్మూ కాశ్మీర్ అంశాన్ని పదే పదే అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావించి అభాసుపాలవుతున్న పాకిస్తాన్ విదేశీ అతిథులు భారత్ పర్యటిస్తున్న సమయంలో ఉగ్రదాడి చేసి కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉండటం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటన కొనసాగుతున్న సమయంలో పహల్గామ్ దాడి చోటు చేసుకోవడం గమనార్హం. 2000 సంవత్సరం మార్చి 20న అనంతనాగ్ జిల్లాలో ఛత్తీసింగ్ పొరలో ఉగ్రవాదులు 36 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ న్యూఢిల్లీ పర్యటనలో ఉన్నారు. నాడు జమ్మూ కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేయాలనే లక్ష్యంతోనే పాక్ ఈ దాడికి పాల్పడినట్లు భావించారు. ఇప్పుడు కూడా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్లో పర్యటిస్తూ ఉండగా ఈ దాడి జరిగింది. మరోవైపు పాక్ వాయుసేనకు చెందిన రవాణా, నిఘా విమానాలను కరాచీ నుంచి లాహోర్, రావల్పిండి బేస్లకు తరలించడం అనుమానాలను బలపరుస్తోంది. 2019లో పుల్వామా సీఆర్పీఎఫ్ వాహనంపై జరిగిన దాడి అప్పట్లో పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ చీఫ్గా ఉన్న ఆసిం మునీర్ కనుసన్నల్లోనే జరిగిందని చెబుతారు. ఇప్పుడు ఆయనే ఆర్మీ చీఫ్ కావడంతో భారత్ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రమూకను ఉసుగొలుపుతున్నారు. పాక్ సైన్యానికి అనుబంధంగా పనిచేస్తుందని పేరున్న లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ హస్తం ఈ దాడి వెనుక ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సంస్థకు చెందిన కమాండర్ సైఫుల్లా కుసరీ అలియాస్ ఖలీద్ ఈ దాడికి వ్యూహకర్తగా అనుమానిస్తున్నారు. ఇతడితో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 2 ఆపరేటివ్లు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో పాల్గొన్నవారు లష్కరే ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందినవారు. వారు ఈ మారణ హోమం మొత్తాన్ని కెమెరాల్లో చిత్రీకరించినట్లు కూడా వార్తలొస్తున్నాయి.